కంటిన్యూ చేయాలనే ఒక ప్రేరేపణ కూడా దేవుడు ఇచ్చాడు. మరి బైబిల్ తరగతి సమయంలో దేవుడు నాకు సమయం ఇచ్చేటప్పుడల్లా మరి నాకు అట్లా అవకాశం మరి ప్రభువు మనకి ఇచ్చినటువంటి సమయాలలో బైబిల్ తరగతి సమయంలో నేను మిమ్మల్ని కలుస్తూ ఉంటున్నాను. ఆ టైంలో ఈ విషయాలన్నీ కూడా మరి మీతో పంచుకుంటాను. ప్రకటన గ్రంథంలో కూడా 22 అధ్యాయాలు ఉన్నాయి. దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథం చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. సో దానియేలు గ్రంథమును నేను ఎక్కువ డ్రాగ్ చేయకుండా త్వరగా అవసరమైనంత మేరకు మనకు అవసరమైనంత మేరకు సంగతులను మీకు జ్ఞాపకం చేసి, కానీ 12 అధ్యాయాల్లో ఉన్నటువంటి సంగతులను మాత్రం ఖచ్చితంగా ఒక మంచి అవగాహన, అధ్యాయాలన్నిటి మీద ఒక మంచి అవగాహన ఇచ్చే ముగిస్తాను. క్లుప్తముగా నేను ముగించాలనుకోవట్లేదు. చాలినంత సమయాన్ని తీసుకొని 12 అధ్యాయాలను ముగించిన తర్వాత ప్రకటన గ్రంథంలోనికి మనం తిన్నగా వెళ్తాం. ప్రకటన గ్రంథం నుంచి మిగిలినటువంటి గ్రంథాలు ఏవైతే ఉంటాయో, యెహెజ్కేలు గ్రంథం, ఇంకా కొన్ని గ్రంథాలు ఉంటాయి, ప్రవచన గ్రంథాలు, అవన్నీ కూడా ప్రకటన గ్రంథంతో పాటు కవరేజ్ అవుతాయి. సో అది దేవుని పిల్లలారా, ఈ సంవత్సరం నా యొక్క ప్రణాళిక ఆ విధంగా ఉంది. ప్రార్థన చేయండి. దేవుని పిల్లలారా, ముఖ్యంగా మనం ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మరి నేను గత సంవత్సరం 2025వ సంవత్సరం గడిచిపోయింది. 2025వ సంవత్సరం ఎలా ఉంది, ఎలా గడిచిపోయింది అని మనం అడిగితే కొంతమందికి అది క్షేమంగా ఉండొచ్చు, కొంతమందికి క్షేమంగా ఉండకపోవచ్చు. కొంతమందికి మంచి అనుభవాలతో కూడిన సంవత్సరంగా ఉండొచ్చు, కొంతమందికి మంచి అది అనుభవాలతో ఉండొచ్చు, అనుభవాలతో ఉండకపోవచ్చు. కానీ ఒక మెసేజ్ చూశాను నేను. 2025వ సంవత్సరం అది ఎండిపోయినట్లుగా ఆ నెంబరు చూపించి, అది గ్రాఫిక్ అన్నమాట. అది మళ్ళీ 2026గా చిగురించినట్లుగా పెట్టారు. అది ఒక చిన్న గ్రాఫిక్. అంటే 2025వ సంవత్సరం గడిచిపోయిన తర్వాత అదేదో మంచి సంవత్సరం కాదన్నట్లుగా మనం భావించరాదు. దేవునికి స్తోత్రం. 2025 సంవత్సరం మంచిదే, 2024వ సంవత్సరం మంచిదే, 2026 కూడా మంచిదే. ఒక సంవత్సరం మంచిది, ఒక సంవత్సరం మంచిది కాదనేది ఉండదు. ప్రతి సంవత్సరం కూడా మంచి సంవత్సరమే. ప్రతి సంవత్సరంలో కూడా మంచి అనుభవాలు ఉంటాయి, మనల్ని సంతోషపెట్టిన అనుభవాలు ఉంటాయి, మనం కొంత బాధపడిన అనుభవాలు కూడా ఉంటాయి. మన జీవితాల్లో మరి చాలా చాలా మికుటమైన కొంత బాధ ఎదుర్కొన్న అనుభవాలు కూడా ఉండొచ్చు. అంత మాత్రాన అది మన జీవితంలో ఒక చెడ్డ సంవత్సరం, అది నాకు నష్టాన్ని కలిగించిన సంవత్సరం అని అనరాదు. అది అర్థం లేని మాట అవుతుంది. కనుక దేవుని పిల్లలారా, ప్రతి సంవత్సరం మంచిదే. 2025వ సంవత్సరము అంతా కూడా మరి మేము కూడా అది గతించిపోయింది. మరి నేను కూడా దాన్ని కలిగి ఉన్నాను, అందరూ కలిగి ఉన్నాను. మన జీవితాలలో, మన అందరి జీవితాల్లో అది గతించిపోయిన సంవత్సరంగా ఉంది. 2026వ సంవత్సరం ఎదుర్కొన్నాం. ఈ సంవత్సరంలో మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు దేవుని పిల్లలుగా? మీ తీర్మానాలు ఏంటి? వాక్యం చదవాలనుకుంటున్నారు ఎక్కువ? ప్రార్థనలు చేయాలనుకుంటున్నారు ఎక్కువ? మరి ఈ సంవత్సరంలో మీ ఆత్మ సంబంధమైన జీవితం విషయంలో మీ ప్రణాళిక ఏంటి అని అడుగుతున్నారు. దేవుని పిల్లలారా, మీరు ఈ సంవత్సరంలో ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎలా ఉండాలనేది ఏముంది, ఒక ప్రణాళిక ఏముంటుందయా? ఎప్పటి నుంచో ఎట్లాగే ఉంటున్నాను అలాగే ఈ సంవత్సరంలో కూడా కొనసాగేస్తాను. ఎలా ఉంటానో నాకే తెలీదు. ఇక అందరూ ఎలా వాళ్ళ బడి పోవటమే అని అనుకుంటున్నావా? వాళ్ళ ఎమ్మడి పోవటమే అని అనుకుంటున్నావా? అలా కాదు. మనకంటూ ఒక ప్రణాళిక, మనకంటూ ఒక ఐడియా, దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవం, ఇప్పుడున్న కాలాన్ని కనిపెట్టే అనుభవం, కాలంలో ఏం జరుగుతున్నాయి అనేటటువంటి విషయాలను పరిశీలించే అనుభవం, మరి వినబడుతున్న వార్తలు, కనబడుతున్న విషయాలు, వీటన్నిటినీ కూడా నిశ్చితంగా నీవు బాధ్యత కలిగి వాటిని గమనించాలి, పరిశీలన చేయాలి, అబ్జర్వ్ చేయాలి. వాటిని బట్టి పరిస్థితి ఏంటో నీకు తెలుస్తుంది.
ఆ పరిస్థితిని బట్టి నిన్ను నీవు ఏ విధంగా ఉంచుకోవాలో నడుపుకోవాలో నీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక రొటీన్గా ఏదైనా ఒకే ఆహార పదార్థం మనం తింటాం అంతే కదా అన్నట్లుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. దేవుని పిల్లలారా, కనుక ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం, ఒక మంచి సంకల్పం ఈ సంవత్సరంలో ప్రతి దేవుని బిడ్డ కూడా కలిగి ఉండాలి. మరి నేను ఎక్కువగా అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ఆలోచన, ఎక్కువగా ప్రార్థనలో గడపాలని మరి నేను ఆశిస్తూ ఉంటున్నాను. ఈ సంవత్సరంలో గతించిన సంవత్సరంలో ప్రార్థన చేసిన దానికంటే కూడా ఈ సంవత్సరంలో ఎక్కువగా దేవునికి సమీపముగా వెళ్ళాలి అని నా మటుకు నేను మరి తీర్మానాన్ని కలిగి ఉన్నాను. ప్రార్థన చేయటం, ప్రార్థన ద్వారా దేవునికి సమీపముగా వెళ్ళటం, వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో సమీపముగా ఉండటం. దేవుని వాక్యం చదవటం అనంటే అది ఎప్పుడు ఉండేటటువంటిదే. దేవుని వాక్యం చదువుతూ దాని ద్వారా పరిచర్య చేసే పని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఆ వాక్యం చదవటం ఎప్పుడు ఉండేదే. కానీ ప్రత్యేకంగా తీర్మానం చేసుకున్నటువంటి తీర్మానం దేవునికి సమీపముగా ప్రార్థన ద్వారా దేవునికి సమీపముగా వెళ్ళటం. అది ఎక్కువగా ప్రార్థనలో ఉండటం, ఎక్కువగా ప్రార్థనలో గడపటం. చూడండి, అన్ని విషయాలు కూడా ప్రార్థన ద్వారానే సాధింపబడతాయి. కనుక అది మరి మేము తీసుకున్న తీర్మానం. మీరు కూడా కొన్ని తీర్మానాలు తీసుకోండి. చూడండి, దేవుని పిల్లల యొక్క ఆత్మ సంబంధమైన గురిని తప్పించే రోజులుగా ఈ రోజులు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఇదిగో ఈ పరిస్థితి వస్తూ ఉంది. దేవుని పిల్లల ఆత్మ సంబంధమైన గురి. మరి గలతీయులకు రాసిన పత్రిక మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలోని అపోస్తుడైన పౌలు వారితో మాట్లాడతాడు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపరిచాడు? మిమ్మల్ని ఎవడు భ్రమపరిచాడు? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపరిచాడు? సిలువ వాడైనట్లుగా ఈ క్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడ్డాడు కదా. మరి ఇదిగో ఆమేన్. యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కూర్చున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరింత వివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా? వ్యర్థంగానే ఇన్ని కష్టములు అనుభవించుతురా? అది నిజముగా వ్యర్థమగురా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించిన వాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుతున్నాడు. మరి అదిగోండి ఆ మాట 5వ వచనం వరకు కూడా మనం చదివాం. కనుక ఇక్కడ గలతీయుల యొక్క అనుభవం, ఆత్మీయ అనుభవాన్ని గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఆత్మానుసారంగా మీరు ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా అని మాట్లాడుతున్నాడు. వారు ఆరంభం ఎట్లా చేశారంట చెప్పండి? ఆత్మానుసారంగా ఆరంభించారు. వారి ఆరంభం ఆత్మానుసారంగా అయింది. మరి కొనసాగింపు కూడా ఆత్మానుసారంగా కొనసాగుతూ వచ్చారు. కానీ మధ్యలో ఏమైపోయిందో తేడా వచ్చింది. వారి ముగింపు ఎలాగ కనపడుతుందంటే శరీరానుసారులుగా ముగింపు అయిపోయేటట్లుగా వారి ముగింపు పరిస్థితులు ఉంటున్నాయి. కంట్రోల్ చేయండి. చిన్నపిల్లలు అట్లా తిరుగుతూ ఉంటే నవ్వుతా కూర్చోటానికి కాదు మనం ఉంది. ఓకే, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. చిన్నపిల్లలు తిరగటానికి ఇక్కడ కాదు తీసుకొచ్చి వదిలేది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. అది జాగ్రత్త. నాకు 3 పిల్లలు ఉన్నారు. డిగ్రీలు చదివించే వరకు పెంచుతూ వచ్చా. పిల్లలు లేనోడిని కాదు, పిల్లలు కలిగినటువంటి వాడిని. స్తోత్రం. మీరు కూడా పిల్లల్ని ఎక్కడి వరకు చదివించాలి చెప్పండి? డిగ్రీ చదివించాలి, పీజీ చదివించాలి, వాటి పెద్ద జాబ్లోకి వెళ్ళేటట్టు చేయాలి. స్తోత్రం. నేను పిల్లల్ని చాలా ప్రేమించే వ్యక్తిని. ఆమేన్. హల్లెలూయా. అది కంట్రోల్ చేయాలి.
కంట్రోల్ కాకపోతే బయటికి తీసుకుని వెళ్ళాలి. అది దేవునికి స్తోత్రం. పిల్లలారా, మనం వినాలి. మన గురిని మళ్ళించే పరిస్థితులు వస్తాయి. ఏ గురి చెప్పండి? మన ఆత్మ సంబంధమైన గురి. ఆత్మ సంబంధమైనటువంటి మన యొక్క జీవితాన్ని దారి తప్పించేసేసి ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి ఆ జీవితానికి మనం చేరుకోవలసిన గురి కాకుండా శరీర సంబంధమైన గురిని చేరుకునే వారముగా మన గాడి, మన దిశ, మన దిక్కు తప్పించే పరిస్థితులు ఎన్నో రకాలుగా ఇదిగో ఈ లోకములో జీవించే జీవితంలో ఈ లోక పరిస్థితులను బట్టి, శరీర సంబంధమైన పరిస్థితులను బట్టి దేవుని పిల్లల జీవితాల్లోనికి ప్రవేశిస్తాయి. చాప కింద నీరులాగా వచ్చేసేస్తాయి భక్తిహీనత. కనుక మన గురి, దేవుని పిల్లలారా, ఇదిగో ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించిన గురిని నీవు చేరుకునే వ్యక్తివిగా ఉన్నావా? మన ఆత్మ సంబంధమైన జీవితం యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసమూలముగా మనం జీవించేటటువంటి ఆ పిల్లల యొక్క ఆ విశ్వాసం యొక్క గురి ఏంటి? విశ్వాస జీవితం యొక్క గురికి అంటే గమ్యం ఏంటి? నిత్య జీవం. దేవునికి స్తోత్రం. ఏంటది చెప్పండి? నిత్య జీవం. దేవునిని చేరుకునే అనుభవం, దేవునితో ఉండే అనుభవం, దేవుని యొద్దకు వెళ్ళే అనుభవం. హల్లెలూయా, స్తోత్రం. ఆదికాండంలోనే మనం ఒక విషయం చూస్తాం. అది ఏంటది? దేవుడు మొదటి అధ్యాయంలో దేవుడు సృష్టిని చేస్తాడు. వెలుగు మంచిదైనట్లుగా దేవుడు చూశాడు. వెలుగును ఎక్కడి నుంచి వేరు చేశాడు? వెలుగు మంచిదైనట్లుగా దేవుడు చూచి వెలుగును చీకటి నుంచి వేరుపరిచాడు. తర్వాత ఫైనల్ 6 రోజులు సృష్టి చేసిన తర్వాత ఈ మాట ఉంటుంది, దేవుడు చేసిన సమస్తము చాలా మంచిదిగాను అది ఎంతో మంచిదిగా ఉండెను అని ఉంటుంది వాక్యంలో. నాకు అర్థం కాలే. దేవుడు చేసిన సమస్తం మంచిదిగా ఉంది. దేవుడు ఏం చేశాడు? పైన జలములో కింద జలములో వేరుపరిచాడు, ఆకాశాలను వేరుపరిచాడు, భూమిని వేరుపరిచాడు, సముద్రాలను చేశాడు, మరి జలరాశులలో జల జీవులను చేశాడు, భూ సంబంధమైన జంతువులను కూడా చేశాడు, పక్షులను చేశాడు. నేలమంటితో నరుని ఆకృతిలో ఒక ఆకారం చేసి నరుని నాసికారంధ్రములో జీవవాయువు, నరుడు జీవాత్మ అయ్యాడు. తర్వాత నరుని ప్రకటింపుకు తీసి స్త్రీనిగా మలిచి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఇది మొత్తం మంచి ఇది సృష్టి. ఈ సృష్టి అంతటి విషయంలో దేవుడు చెప్పాడు, దేవుడు చేసిన సమస్తం చాలా మంచిదిగా ఉండేది. మంచిదిగా అనంటే దేని గురించి మంచిదిగా అంటున్నాడు? మంచిది అనంటే దేనిని గురించి మనం మంచి అనుకోవాలి అని నాకు ప్రశ్న కలిగింది. ప్రేమ్ గారు చెప్తారా ఒక ఆలోచన? దేవుడు చేసినది మంచిది, వెలుగు మంచిది అన్నాడు. ఎందుకు మంచిది అన్నాడు? అంతేకాదు, వెలుగుని గురించే కాదు, 6 రోజులు చేసిన సృష్టి అంతా కూడా మంచిదిగా ఉండేను అని ఉంది. ఏది 3వ అధ్యాయం మొత్తం అంతవరకు శోధనలో పడకముందు వరకు దేవుడు చేసిన సమస్తం మంచిదిగా ఉండే. దేని గురించి మంచి అంటున్నాడు? ఒక ఆలోచన మీ నుంచి నానా కాదునా? మంచి అంటున్నప్పుడు దేవుని కోణంలో అంటే ఏంటి? దేనికి మంచి అంటున్నాడు ఆయన? దేనికి మంచి అన్నాడు? మీరు ఆలోచిస్తారా? నేనే చెప్తా. కాకపోతే మీకు బైబిల్ స్టడీ కనుక మీ ఆలోచన కూడా అవకాశం. దేనికి మంచి అంటున్నాడు? ఉషా చెప్పగలవా అమ్మా? దేవుడు చేసిన సమస్తం చాలా మంచిదిగా. దేనికి మంచి అంటున్నాడు ఆయన? ఎరా దేనికి మంచి అంటున్నాడు అంటే చెప్తాను చూడండి. ఆ మాటకి జవాబు దొరకాలంటే మనం నోవాహు కాలం వరకు మనం వెళ్ళాల్సిందే. దేవుడు చేసిన సమస్తం చాలా మంచిదిగా ఉండెను అని దేవుడు ఎందుకు అంటున్నాడో
మనకు ఆ విషయానికి ఆన్సర్ దొరకాలంటే 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం వరకు కూడా మనం ప్రయాణించాలి. అక్కడ దొరుకుద్ది ఆన్సర్. 6వ అధ్యాయంలోని ఏం చదువుతామంటే, దేవుడు నరులను చేసినందుకు సంతాపపడెను. నరుని యొక్క హృదయ ఆలోచన బాల్యము నుంచి చెడ్డది అని దేవుడు హృదయములో నొచ్చుకొనేను. నేను నరులతో జంతువులను పక్షాదులను కూడా మొత్తాన్ని కూడా నేను సర్వనాశనం చేసేస్తాను అని అక్కడ అనుకున్నాడు. అక్కడ దేవుడు చేసిన సమస్తం మంచిదిగా ఉండేను. అక్కడ దేవుని ఫీలింగ్స్కి, ఇక్కడ దేవుని ఫీలింగ్స్కి అక్కడ మనకు తెలిసిపోద్ది. మంచి అంటే ఏంటి చెప్పండి? నోవాహు కాలంలో ఏముంది చెప్పండి? నోవాహు కాలంలో ఏమొచ్చేసింది చెప్పండి? నోవాహు కాలంలో పరిస్థితి ఏంటి అని అంటే, భూమి మీద ఉన్నటువంటి జనులందరూ వారి మార్గాలను చెరిపివేసుకున్నారు. తమ తమ ఇష్టానికి తమ ఇష్టం వచ్చినటువంటి స్త్రీలను వారు కోరుకున్నారు. వారి కోరికలు, వారి యొక్క ఆశలు తీర్చుకుంటూ పైశాచికమైన రీతిలో వారు జీవించారు. వికృతంగా వారు బ్రతికారు. ఇదిగో మరి దేవుడు దాన్ని సహించలేకపోయాడు. తమ అక్రమ విషయంలో వారు నరమాత్రులు అని దేవుడు చూడండి సంతాపము నొందెను. కనుక మంచి అనంటే ఏంటి? దేవుడు చేసిన సమస్తం మంచిగా ఉండేను అనే మాటకు దేవుడు చూసిన మంచిలో మంచి ఏంటి అనంటే, ఇదిగో నోవాహు కాలంలో ఏ క్రియలైతే చేశారో ఆ క్రియలు అప్పుడు లేకపోవటం, అదే మంచి. పాపభరితమైనటువంటి విషయాలు లేని జీవితం మంచి జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో అధ్యాయం వరకు కూడా పాపభరితమైనటువంటి విషయాలు లేని సృష్టి అది. 6వ అధ్యాయంలో ఉన్నటువంటి సృష్టి, ఆ అనుభవంలో నోవాహు కాలంలో ఉన్నటువంటి అనుభవాలు 2వ అధ్యాయంలో లేవు. అది మంచి. దేవుని పిల్లలారా, నోవాహు కాలానికి వచ్చేటప్పటికల్లా అది భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేసేసింది. ప్రతి వాడు కూడా వారి మార్గాలను చెరిపేసేసుకొని ఇష్టానుసారమైన జీవితాలు, వికృతమైన జీవితాలు, చాలా చాలా దారుణమైన రీతిలో మనుషులు మారిపోయారు. అదంతా శరీర సంబంధమైందే. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు ఏమవుతున్నారంటే వాళ్ళు చెప్పండి గలతీయులు? శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా? ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా మారిపోతారా? శరీరానుసారమైన మాటలు, శరీరానుసారమైన చూపులు, శరీరానుసారమైన ఆలోచనలు, శరీరానుసారమైన ఆశలు. దేవుడు దేవుడే, బైబిల్ బైబిలే, వాక్యం వాక్యమే, ప్రార్థన ప్రార్థనే. శరీరం శరీరమేనా? కాదు, కానే కాదు. క్రీస్తు యేసు సంబంధం శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ. చదవండి అన్న ఆ గలతీ పత్రిక 3వ అధ్యాయం. అక్క ఒక్క నిమిషం రా. అది గలతీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 5వ అధ్యాయం 22 చదవక. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధుల శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా ఒకరినొకరము వివాదమునకు రేపకయో, ఒకరి యందొకరము అసూయపడకయో, వృధాగా అతిశయపడకయో ఉందము. ఆమేన్, హల్లెలూయా. మరి అదిగోండి 22లో అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచిదనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియో లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తున్నారు. కనుక పిల్లలారా,
మరి ఆ గలతీయులతో అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ వచ్చాడు. ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారులుగా పరిపూర్ణులు అవుతారా గలతీయులారా? మిమ్మల్ని చూస్తే మీరు అలాగే కనపడుతున్నారు. మొదట ఆత్మ సంబంధమైన మీరు నమ్మారు. ఆత్మ సంబంధమైన వాటిని నమ్మి ఆ నమ్మకంలో నడిచారు. ఇప్పుడు శరీర సంబంధమైన వాటిని నమ్మి వాటి నమ్మకాలలో నడవాలనుకుంటున్నట్లుగా కనపడుతున్నారు నాకు అని పౌలు గారు వారితో మరొకసారి మాట్లాడి వారిని సరైన దారిలోనికి తీసుకొచ్చాడు. కనుక దేవుని పిల్లలారా, ఈ దినాలు ఎలాంటి దినాలు అని అంటే మన గురి నుండి మనలను తప్పిపోయేటట్లుగా చేసే దినాలు. నీ ఆత్మ సంబంధమైన గురి నీదే, నా ఆత్మ సంబంధమైన గురి నాదే. ఎంత సేవ చేసావనేది కాదు మనకు కావాల్సింది, నిన్ను నీవు ఏ వరకు పవిత్రంగా ఆత్మ సంబంధమైన వ్యక్తివిగా నిలుపుకున్నావు, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎంతవరకు నువ్వు సంపాదించుకున్నావు, ఆత్మ సంబంధమైన విషయాల్లో నీ లెక్కేంటి, అది చెప్పాలి. నేను మిమ్మల్ని ఎవరినైనా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 66 గ్రంథాల పేర్లు చెప్పండి అని అడుగుతాను అనుకోండి, చెప్పగలరా? ఎవరన్నా ఎంతమంది చెప్పగలరు? దేవునికి స్తోత్రం. బైబిల్స్ని ఇన్ని సంవత్సరాలు మోసారుగా, చెప్పమ్మ 66 గ్రంథాల పేర్లు అని అడిగితే ఎంతమంది చెప్తారు? చేతులెత్తిన వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. పాత నిబంధన గ్రంథం పేర్లు చెప్పు, ఎంతమంది చెప్తారు? అది నేను కించపరచడానికి మాట్లాడలా. ఆత్మ సంబంధంగా నువ్వు ఎంతవరకు సంపాదించుకున్నావు, ఆత్మ సంబంధంగా నీ గురేంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి, మన గురి, ఏ గురికి మనం ప్రయాణిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఏ గురికి చెందిన వారం, మన కంపెనీలు ఏంటి? పిల్లలారా, అందుచేత ఏముంది ఆత్మ సంబంధంగా మనం వెళ్ళేటప్పుడు అన్నీ వదిలేసేసి అటు వెళ్ళిపోవడమే అని అనుకోకూడదు. కానే కాదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ ఏం చేసిన వారంట చెప్పండి? సిలువ వేసిన వారు. అందరూ చెప్పండి ఈ మాట. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కనుక చూడండి పిల్లలారా, మరి మన యొక్క గురిని మనం చూడాలి. మన గురి నుండి తప్పిన అనుభవంలోనికి మనం వస్తాం, కాదనట్లేదు. కానీ మన గురి మరలా మనం మన ఎదుటికి తెచ్చిపెట్టుకోవాలి. ఈ న్యూ ఇయర్, న్యూ బిగినింగ్, ఆత్మ సంబంధమైన నీ జీవితం యొక్క గ్రాఫు, ఆ యొక్క స్థాయి ఏ స్థితిలో ఉంది? అసలు ఆత్మ సంబంధమైన వ్యక్తివిగా నువ్వు లేవా? మారు మరొకసారి ఆత్మ సంబంధంగా. ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాన్ని నువ్వు వెతుకు. ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలోనికి వచ్చి నిలువు. ఆత్మ సంబంధమైన వాటితో నిన్ను నీవు నింపుకో. శరీర సంబంధమైనవి, శాపగ్రస్తమైనవి మన గృహంలో ఉన్నాయా? వాటిని బయటికి పారుద్రోలు, తొలగించి వేసే. శాపగ్రస్తమైన వాటన్నిటినీ విసర్జించు నీ గృహం నుంచి. దేవుని పిల్లలారా, కనుక ఈ న్యూ ఇయర్ని న్యూ బిగినింగ్, ఆత్మ సంబంధమైన వారముగా మనం ఉన్నప్పుడు దాని గురిని చేరుకునే వారంగా మనము ప్రయాణించుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. దయచేసి దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ దేవా, మీకు వందనాలు. ఓ మా ప్రభు, మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఓ ప్రభు, మీ పిల్లలందరికీ కూడా దీవించండి. ఓ పరిశుద్ధ దేవా, మీకు వందనాలు. మీ పరిశుద్ధ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. మీ పిల్లలకు కృపా వరము దయచేయండి. ఆత్మ సంబంధంగా అందరూ ఓ ప్రభు ఆ గురిని చేరుకోవటానికి సహాయం చేయండి. ఓ ప్రభు, మీకు వందనాలు. మీ పిల్లలందరినీ మీరు ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు, వారి ఎడల ఎంతగానో కృప చూపుతూ ఉన్న దేవుడు, మీ అనుగ్రహాన్ని చూపుతూ ఈ సంవత్సరాన్ని ఇచ్చారు. ఈ సంవత్సరము వారి జీవితాల్లో ఒక మరుపురాని సంవత్సరముగా ఉండిపోవటానికి, వారి జీవితాలు అత్యధికంగా ఆత్మ సంబంధమైనవిగా మార్పు చెందుటకు కారణమైన ఒక సంవత్సరముగా ఉండటానికి ఆశీర్వదించండి.
ఈ సంవత్సరాన్ని పిల్లలు అందుకు ఉపయోగించుకోవటానికి సహాయం చేయండి. ఓ ప్రభు, గురి గల్లంతైపోయే పరిస్థితులు ఎన్నోసార్లు మీ పిల్లల జీవితాల్లోనికి ప్రవేశిస్తాయి. ఓ ప్రభు, మీ పిల్లలు తమ గురిని కాపాడుకోవాలి, చేరుకోవాలి. వారి గురిని వారు వెతికి దాన్ని చేరుకునే వారిగా ఉండటానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని పిల్లలారా, మనము 3వ అధ్యాయం నెబుకద్నెజరు దానియేలు గ్రంథము 3వ అధ్యాయం, దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనం చివరిగా చూసిన విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. దయచేసి మరి నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. ఆ విగ్రహము దాని యొక్క దాని అది ఎంత పరిమాణం కలిగింది మనం చూసాం. మరి చూడండి, ఆ 3వ అధ్యాయంలో మనం చెప్పుకున్న విషయాలు దేనికి సంబంధించినవి అనంటే విశ్వాసానికి పరీక్ష. దేనికి సంబంధించి చెప్పండి? దేవుని పిల్లల విశ్వాసానికి పరీక్ష. చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్న విషయాలు, దేవుని పిల్లల విశ్వాసము పరీక్షింపబడుతుంది. పాలీకార్ప్ అనే ఒక వ్యక్తిని, యోహాను గారి శిష్యుడిని గురించి మనం విన్నాం కదా. పాలీకార్ప్ ఆయన తన విశ్వాసాన్ని ఏ విధంగా నిలుపుకున్నాడో మనం చూసాం. మరి వాళ్ళు షడ్రక్, మెషక్, అబేద్నెగో అను వారి విశ్వాసాన్ని నిలుపుకున్నారు. మా దేవుడు మండుచున్న ఈ వేడిమి గల ఈ అగ్నిగుండము నుంచి రక్షించుటకో సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా నీవు నిలవబెట్టించిన విగ్రహమునకు మేము మ్రొక్కం. ఆ మాట రాజును ధిక్కరించడానికి చెప్పినటువంటి విషయం కాదు. రాజును అవమానించడానికి, రాజును కించపరచడానికి, రాజును మించి మాట్లాడిన మాట కానే కాదు. ఆ మాట వారి విశ్వాసాన్ని చూడండి. మరి ఆ విశ్వాసాన్ని తొణికిసలాడుకోకుండా అంచుల వరకు ఉన్నటువంటి విశ్వాసాన్ని వారు నిలుపుకొని దాన్ని కాపాడుకోవటానికి మాట్లాడినటువంటి మాట. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, నీ చేతిలో పడకుండా మమ్మల్ని కాపాడే సమర్థుడు, అది మాకు తెలుసు. కానీ ఆయన రక్షిస్తాడు, ఇప్పటికీ రక్షించగలడు. ఒకవేళ రక్షింపకపోయినా ఏంటది చెప్పండి? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఏంటి చెప్పండి? విశ్వాసమునకు పరీక్ష. దేవుని పిల్లల విశ్వాసమునకు పరీక్ష అక్కడ మనం చూస్తాం. ఒకవేళ రక్షింపకపోయినా యోబు గారి విశ్వాసాన్ని మనం అదే చూస్తాం కదా. యోబు గ్రంథం 1-2 అధ్యాయాలు చూసినప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనేను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చూడండి, నాకు 2020వ సంవత్సరం మొన్న లాస్ట్ ఇయర్ 25లో డిసెంబర్ 20వ తారీఖున పెద్ద శోధన, నాకు ఒక పెద్ద పరీక్షే. అది కూడా ఎప్పుడో తెలుసా? అది నేను 19వ తారీఖు నందిగాం అవతల ఒక మీటింగ్కి పిలువబడ్డాను, సెమీ క్రిస్మస్కి. నేను మరో పాస్టర్ ఇద్దరం వెళ్ళాం. వెళ్ళేటప్పుడు చూడండి, నేను ఒక పరిచర్యకు వెళ్ళాను. పరిచర్యకు వెళ్ళి వచ్చే క్రమంలో నాకు ఆ శోధన జరిగింది. ఆ రోజుల్లో చూడండి, అది భయంకరమైనటువంటి శోధన. వాస్తవానికి మరి ఎన్నో అవసరతలు నాకున్నాయి. నా సొత్తును నేను కోల్పోయాను. ఎలాగ ఎప్పుడు అనేది నేను మీకు చెప్పాలనుకోవట్లేదు. చాలా పనులు నేను చేసుకోవాలి. నేను జాగ్రత్త పరిచిన నా సొత్తు. నేను ఒక పరిచర్యకు వెళ్ళి వస్తున్నాను, అదే నేను చేసింది. అది కోల్పోయాను. నా సొత్తుని నేను కోల్పోయాను. నాకు అనిపిస్తుంది, నేను అక్కడికి ఆ మీటింగ్కి వెళ్ళకుండా ఉంటేనే బాగుండేదేమో. నేను నాకు సంబంధించినటువంటి వాటిని
కోల్పోకుండా ఉండేవాడిని, నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు, నా కార్డు అక్కడ పెట్టేవాడిని కాదు, డబ్బు లేకోకుండా నా డబ్బు నా దగ్గర ఉంచుకున్నా బాగుండేది. ఒక పెద్ద అమౌంట్ నేను కోల్పోయాను. ఎన్నో పనులు ఎంతోమంది సేవకులకి నేను ఇవ్వాలని భద్రపరిచినటువంటిది. ఇదిగో మరి క్రిస్మస్ న్యూ ఇయర్ టైంలో ప్రతి సంవత్సరం నేను చేసే కొన్ని క్రమంగా చేసే పనులు చేయటానికి సిద్ధపరిచినటువంటి సొత్తు మొత్తం నేను కోల్పోయాను. చూడండి, ఎప్పుడు అనంటే దేవుని పని కొరకు వెళ్ళి వచ్చే ఈ టైంలోనే అది జరిగింది. నేను దేవుని పనికి వెళ్ళటం తప్ప నేను చూస్తూ ఉండగానే నా సొత్తు కోల్పోయాను. ఒక్క క్షణం నా మనసు కలత చెందింది, గుండె జల్లుమంది, గుండె జారిపోయినంత పనైంది. ఆ కలవరం, క్రిస్మస్ ఆనందం, న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇవన్నీ లేకుండా చేసే అంతగా విస్తరించే కలవరంగా మారాలనుకుంది. ఒక క్షణం నేను ఆగాను, నన్ను నేను తమాయించుకొని, ఏ పరిస్థితుల్లో నేనున్నాను, దేవుని పనిలో ఉండగా ఇది జరిగింది. దేవునికి తెలియదా? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు నాతో లేడా? ఆమేన్, హల్లెలూయా. ఈ విషయాలన్నీ జరిగేటప్పుడు దేవుడు నాతో లేడా? నాతోనే ఉన్నాడు. ఆయనకు తెలియదా? మరి ఇది ఎందుకు నా సొత్తును దేవుడు కాపాడలేదు? ఓ దేవా, నాకెందుకు ఈ పరిస్థితి ఇచ్చావని నేను అనకూడదు. దేవునికి స్తోత్రం. ఆ రోజు షడ్రక్, మెషక్, అబేద్నెగో ఎక్కడ వేయబడ్డారని చెప్పండి? ఆ ముగ్గురినంట ఆ బలమైన మనుషులు కట్లతో కట్టేసేసి ఆ అగ్నిలో విసిరేసేశారంట. యోబు గారికి వచ్చిన శ్రమలు, నా సొత్తును నేను కోల్పోయినప్పుడు యోబే గుర్తొచ్చాడు నాకు. ఓ దేవా, ఒక చిన్న విషయాన్ని నేను కోల్పోయా యోబుతో నేను పోల్చుకుంటే. యోబులాగా 10 మంది పిల్లల్ని, తనకున్న సమస్తమైన ఆస్తిని, తనకు ఆరోగ్యాన్ని, తన భార్య తనను కించపరిచే అనుభవాన్ని, ఆ స్థాయిలో నేను శ్రమను ఎదుర్కొంటే నేను అసలు ఆ వార్తలకే చచ్చిపోతానేమో దేవా అని యోబును జ్ఞాపకం చేసుకోవటం జరిగింది. పిల్లలారా, యోబు నోటి మాటతో కూడా తనకు దేవుడు అన్యాయం చేశాడనే మాట అనలేదంట. ఏమనలేదంట చెప్పండి? దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అనలేదంట. పిల్లలారా, మరి యాకోబు పత్రికలో దేవుడు చేయలేని ఒక పని యాకోబు గారు చెప్తాడు. దేవుడు చేయలేని ఒక పని 7 ఉన్నాయి. దేవుడు చేయలేడు ఆ పనులను. 7 ఉన్నాయి. 7 విషయాలు ఇప్పుడు చెప్తారు. దేవుడు అన్ని చేస్తాడు, కానీ ఆ 7 మాత్రమే దేవుడు చేయలేడు. ఆ 7ట్లో ఒకటి, దేవుడు కీడు విషయమై తన పిల్లలను శోధించడు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు చేయలేనివి 7 ఉన్నాయి. ఒకటేంటి చెప్పండి? కీడు విషయమై దేవుడు ఆయన పిల్లలను ఎప్పటికీ శోధించడు. దేవుడు కీడు విషయమై శోధించడు. కీడు విషయమై దేవుడు ఎప్పటికీ తన పిల్లలను శోధించడు. నీవు బాధపడాలని, కృషించిపోవాలని ఒక బాధ, ఇదిగో ఈ పరిశుద్ధ దేవుడు ఎప్పుడు నీకు తీసుకొచ్చి పెట్టడు. ఆ మాట అక్షరాల వ్రాయబడింది. కీడు విషయమై తన పిల్లలను దేవుడు ఎప్పుడూ శోధించడు. కీడు విషయమై ఒకవేళ శోధన వస్తే అది దేవుని మూలంగా వచ్చింది కాదు. కీడు విషయమై శోధించేవాడు సాతానుడు, దుష్టుడు. కీడు విషయమైన శోధనలు మన శరీర ఇచ్చలను బట్టి, మన సొంత చిత్తమును బట్టి కొన్ని కలిగినటువంటివే, కానీ దేవుని మూలంగా కీడు విషయమై నీకు ఎప్పుడు శోధన కలగదు. ఆయన కీడు విషయమై తన పిల్లలను ఎప్పుడు శోధింపబడనియ్యడు అని ఉన్నది. ఆయన మంచివాడు, మంచి చేయవాడు, మంచి వాటిని తన పిల్లలకు ఇచ్చేవాడు. కనుక విశ్వాసమునకు పరీక్ష. చూడండి, మరి వారు ఒక మాట చదివి మనం ముందుకు వెళ్దాం. పేతురు పత్రికలోని ఒక వచనాన్ని చదువుదాం ఈ సందర్భంలో. 1వ అధ్యాయం 1 నుంచి 7 చదవండి అమ్మా. పేతురు పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7.
ఉమ్, 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 ఉమ్. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఆ మాట అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము. అవసరం. దేవుని పిల్లలు ఈ వచనంలో పట్టుకోవాల్సిన మాట అవసరం. ఏదైనా ఒక శ్రమ గుండా నీవు వెళ్తున్నావా? ఆ శ్రమ విడిపించబడటానికి నువ్వు ఎంతో ప్రార్థన చేస్తున్నా విడుదల కలగట్లేదా? అప్పుడు దేవుడు అంటున్న మాట ఇదే అవసరం. దేవునికి నీవు చేస్తున్న మొర వినబడుతుంది, కానీ దేవుడు నిన్ను ఇంకా విడిపించకుండా ఆ పరిస్థితుల్లో ఉంచాడు. అవసరం. యోసేపును ఉంచినట్లుగా అవసరం. కానీ దేవుడు ఎప్పటికీ అక్కడే ఉంచడు. యోసేపును బయటికి తీసుకొచ్చాడుగా, దేవునికి స్తోత్రం. యోబుకి మరలా రెండంతలుగా కలిగించాడుగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవసరం, అవసరం, అవసరం. ఏంటి అవసరం అని మీరు అంటారు. ఏంటన్నా, ఎందుకు అవసరం? ఆ అవసరం ఏంటో నాకు చూపించవచ్చుగా దేవుడు. చూడండి, ఒక మాట చెప్తాను ఇక్కడ. సీమోనుతో అంటాడు కదా యేసయ్య, సాతానుడు గోధుమల వల్ల జల్లించినట్లుగా జల్లించాలని కోరుకున్నాడు సీమోను, నీ కొరకు ప్రార్థించాను. మరి ఆ సీమోనుకు ఆ విషయం తెలుసా? సీమోను ఆ విషయాన్ని చూశాడా? కానీ ఎవరు చూశారు? ప్రభువు చూశాడు. సీమోనును ఏ విధంగా చిందరవందర చేసేసి అతనిని జల్లించి అతనిని నాశనం చేయాలని సాతానుడు చేసిన సంకల్పాన్ని ప్రభువు చూశాడు. కానీ సీమోను చూడలే, సీమోనుకు ఆ విషయం తెలియదు. ఇక్కడ ఈ మాట కూడా అంతే. అవసరం. అది నీకు కనబడపోవచ్చు, నేను చూపించలేకపోవచ్చు ఏంటి అవసరం అనేది. అని నువ్వు విధేయత దాన్ని అంగీకరించాలంతే. అవసరం అంటున్నాడు. అవసరమును బట్టి అని అన్నప్పుడు అది ఎన్నో విధాలుగా ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. పరీక్ష. మరి ఆ యొక్క గుండములో, అగ్ని గుండములో తాళ్ళుతో కట్టివేయబడి విసిరివేయబడే వరకు కూడా ప్రభు ఎలో చేశాడు దాన్ని. అవసరం, అవసరం, అవసరం. స్తోత్రం. ఏంటి అవసరం? దేవుడు తన మహిమలో ఆయన చిత్తానుసారంగా కొన్నిసార్లు చూపిస్తాడు ఆ అవసరం ఏంటో. అవసరం మనం ఆయనలో బలంగా ఉండాలని, ఆయన మహిమను గొప్పగా చూడాలని, మరి ఆయన శక్తిని చూడాలని, ఆయనను స్తుతించేటట్లుగా ఎన్నో మేళ్లతో మనల్ని దర్శించాలన్న ఉద్దేశంతోనే ఇదిగో ఈ అనుభవాలన్నింటినీ ఆయన అనుమతిస్తాడు. ఖచ్చితంగా. మరో మాట పేతురు గారు చెప్పిన మాట 4వ అధ్యాయం 12 నుంచి 14. 4వ అధ్యాయం 12 నుంచి 14. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహా ఆనందంతో సంతోషించిన నిమిత్తం క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ నీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. మహిమాస్వరూపి అయిన ఆత్మ మీ మీద నిలుస్తాడు శ్రమలను మీరు అనుభవించే సమయంలో.
హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్ముడు మీ మీద నిలుస్తాడు. దేవుని పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కమ్ముకుంటాడు. దేవుని పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడు. మనం అదే చూడబోతున్నాం 3వ అధ్యాయంలోనే. నేను 4వ మనుషుడిని నేను చూస్తున్నాను. మనం వేసేసింది అగ్నిగుండంలో ఎంతమందిని? మనం 3 వేసాం కదా. వారితో తిరుగుచున్నవాడు 4వ వాడు కనపడుతున్నాడు. వాడు దేవతల స్వరూపాన్ని పోలినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక దేవుడు శ్రమలో ఉన్నటువంటి తన పిల్లలతో ఉన్నాడు. శ్రమలలో, ఇబ్బందులలో ఇబ్బంది పడుతున్నటువంటి తన పిల్లలతో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటాడు ఎప్పుడు. పిల్లలారా, అగ్ని వంటి మహాశ్రమ. విశ్వాస జీవితం అంటే పూలబాట కాదు, అది ముళ్ళబాట. ముళ్ళ కిరీటము లేనిదే ఏం లేదంట చెప్పండి? మహిమా కిరీటము లేదు. దేవుని పిల్లలారా, విశ్వాస జీవితం అంటే అది పూలబాట కాదు, ముళ్ళబాట. ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. వాటిని తీసి పక్కన పడేసుకుంటూ బాట క్లియర్ చేసుకుంటూ మనం వేసే ప్రతి అడుగును కూడా ఏం చేసుకుంటూ వెళ్ళాలి చెప్పండి? మన కాళ్ళకు అవన్నీ తగులుతూ ఉంటే పక్కకు తీసుకొని ఏం చేయాలి చెప్పండి? ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళేది విశ్వాస జీవితం. విశ్వాస జీవితం అంటే చూడండి, అది పూల బాట కానే కాదు, అది ముళ్ళ బాట. ఇరుకు మార్గం అన్నాడు కదా, ప్రభువే చెప్పాడు కదా, ఇరుకు మార్గమున ప్రవేశించు. ఆయన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడిగానే అవసరతలు తీరుస్తాడు. స్తోత్రం. తన మహిమ కొరకు ఐశ్వర్యవంతులుగా చేయాలనుకుంటే అది కూడా చేస్తాడు. కానీ ఆయన చెప్పింది మాత్రం ఏంటి చెప్పండి? ఏనాటికీయుడు ఆనాటికి చాలు. యేసయ్య తన పిల్లలతో చెప్పిన మాట. ఎంత ఇస్తానన్నాడు ఆయన పిల్లలకి చెప్పండి? ఏనాటికీయుడు. మీరు అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవి ఏవో మీ పరలోకపు తండ్రికి 10 కోట్లు ఇవ్వడు, కానీ నీ అవసరతలు ఆయన తీరుస్తాడు. కానీ లోకం ఆశిస్తుంది 10 కోట్లు కావాలని. లోకం ఆశిస్తుంది లోకం అంతట్లో ఉన్న భూమి అంతా వాడికే కావాలని, విడిచిపెట్టి పోవడానికి. స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, విశ్వాసానికి పరీక్ష ఎదురైతే నువ్వు నిలుస్తావా? విశ్వాసానికి కలిగే పరీక్షలో నిన్ను నీవు నిలబెట్టుకోగలవా? విశ్వాసం కొరకై త్యాగం చేసే విషయాలలో చేయాల్సిన త్యాగాలు చేశావా? అడుగుతున్నాను దేవుని సేవకుడిగా. నీ విశ్వాసం కొరకు దేన్ని త్యాగం చేయాలి దాన్ని చేశావా? చేయగలుగుతున్నావా? విశ్వాసం కొరకైన త్యాగం. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. పిల్లలకి బీసీసీ సర్టిఫికెట్ నేను తీసుకొచ్చేటప్పుడు జషురన్కి, జాషువాకి నేనే తీసుకొచ్చాను. అప్పుడు వాళ్ళు చాలా ఫోర్స్ చేశారు నన్ను. ఏం చేశారంటే, అయ్యా మరి క్రిస్టియన్కి ఎంత మన దేశంలో పర్సెంటేజీ? 2. ఈ 2%లోనే నీకు జాబు పిల్లలకు రావాలి. 100 మందికి ఒకటి వస్తుంది జాబు. మరి దాంట్లో మీకు ఏమొస్తుంది జాబు అని అన్నారు. మీరు ఎస్సీ కదా, క్రిస్టియన్స్ కదా, ఎస్సీ మీరు ఎందుకు ఉంచుకోకూడదు? ఎస్సీ తీసుకోండి సార్, ఏంటి మీకు తెలియదు ఇప్పుడు అని నన్ను చాలా ఫోర్స్ చేశారు. అప్పుడు మా తండ్రి మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా క్రిస్టియన్స్గానే ఆయన నిర్ణయించుకొని ఆ బీసీసీఏ చూపిస్తూ వచ్చాడు మాకు. బీసీసీఏ ఇవ్వండి, పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇదంతా కూడా ఎలా జరగాలో అలా జరుగుతుంది. మేము ఆయన కొరకైన వారం. సో ఎస్సీ అనేది మాకు వస్తుంది,
పెట్టుకున్నా తప్పు లేదు. మా పితరులు వీళ్ళంతా కూడా హిందూ ప్రజలే కనుక పెట్టుకున్నా తప్పు లేదు. కానీ మేము ఆయన సేవ చేసేటటువంటి వాళ్ళం. అందుచేత ఆయనను ఒప్పుకోవలసినటువంటి ఒక ఏరియా ఇది. ఇక్కడ మేము ఒక ప్రశ్న మాకు ఎదురైతే మేము దాని విషయంలో తలను దించుకునే వారంగా ఉండకూడదు. మాకు బీసీసీ ఇవ్వండి అని బీసీసీ తీసుకొచ్చాను. దేవునికి స్తోత్రం. పిల్లలకి డిగ్రీలు, పీజీ ఆ విధంగా వెళ్తున్నారు. పిల్లల జాబ్ అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇదిగో ఈ సర్టిఫికెట్స్ ప్రభుకి అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఇదిగో నీ చిత్తం, పిల్లలకి నీ చిత్తం జరిగించు. నీవు గొప్ప దేవుడు. మీ కొరకు వీటన్నిటిని చెప్పాను, మీ కొరకు ఈ విధంగా చేశాను. మేము ఏది చేశామో, ఏ విధముగా మేము రాయించామని అది మీ కొరకు, మీ కొరకైన సాక్ష్యము నిమిత్తమై. ఆమేన్, హల్లెలూయా. కనుక పిల్లలారా, ఆయన అంటున్నాడు, మరి తనను ఒప్పుకునే వారిని ఆయన ఒప్పుకుంటాడు. కనుక విశ్వాసము కొరకై నీవు చేయాల్సిన త్యాగాలు ఏ విషయంలో నువ్వు దాన్ని చేశావా? నీ విశ్వాసము యొక్క రుజువు పరచు నిమిత్తం, నీ విశ్వాసము బహిర్గతం చేయ నిమిత్తం, నీ విశ్వాసము ప్రకటించు నిమిత్తం నువ్వు చేయాల్సినటువంటి త్యాగం. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి దేహాలను, వారి ప్రాణాలను, తల నుంచి అరికాలు వరకు వారి సమస్తాన్ని అగ్నికి ఆహుతి అయిపోవటానికి త్యాగం చేసుకున్న ఒక గొప్ప త్యాగం పిల్లలారా. కనుక విశ్వాసానికి పరీక్ష ఎదురైతే ఒక చిన్న ఒప్పుకోలు, ఇప్పుడు నీవు ఇక్కడ ఒప్పుకోకపోతే ఒక పెద్ద ఒప్పుకోలు మరో చోట ఒప్పుకోవాలంటే మనం ఎలా ఒప్పుకోగలుగుతాం? దేవునికి స్తోత్రం. కనుక పిల్లలారా, మరి చూడండి, నేను ఈ యొక్క సంగతిని ముగిస్తాను. ఒక మాట ఫైనల్లో చెప్పి ముగిస్తాను. ఎందుకని మనం విశ్వాసంలో బలంగా ఉండలేకపోతున్నాం? మరి వారు చేసినట్లుగా నేను విశ్వాసం విషయంలో త్యాగం ఎందుకు చేయలేకపోతున్నాను? చేయాలి కదా. మనం ఎప్పుడు విశ్వాసం విషయంలో నిలబడగలం, విశ్వాసం విషయంలో త్యాగం చేయగలం అనంటే, చూడండి, వారన్న మాటే, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా, అంటే రక్షించుటకు సమర్థుడని చెప్పారంటే ఎన్నో అనుభవాలు వారి పితరుల వారికి చెప్పారు. వారు కూడా వారి జీవితంలో స్వయముగా ఎన్నో అనుభవాలు దేవుని నుండి చవి చూశారు. వారి దేవునిని ఏదో అది ఎలాగంటే నామినల్గా కలిగి ఉన్నటువంటి అనుభవం కాదు. వారి దేవుని శక్తిని, దేవుని కార్యాలను వారి జీవితాలలో ప్రతి దినము చూస్తూ వచ్చిన అనుభవం వారు కలిగి ఉన్నారు. దేవుని విషయమైన విశ్వాసం విషయంలో నువ్వు త్యాగం చేయటానికి నీకు ఒక బలము అనేది నీకు బలము రావాలంటే, ఆ యొక్క తెగింపు, ఇదిగో ఆ సౌండ్ అనేది నీకు రావాలంటే, ఇదిగో దేవుని కార్యాలను నీవుగా చవి చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ విషయాలను చెప్పండి? దేవుని కార్యాలను, దేవుని అదృశ్య హస్తం, దేవుని బలమైన కార్యం, దేవుని హస్త బలం, దేవుని అదృశ్య హస్త బలం, ఆయన తోడు నీ జీవితంలో అనుభవించిన ఒక అనుభవం నీకుంటే ఆయన కొరకైన త్యాగం నీవు చేయగలుగుతావు. నీవుగా నీకంటూ దేవుని నుండి నీకు కలిగిన కార్యాలను, నీకు సంబంధించిన అనుభవాలను నీవు కలిగి ఉండాలి. అప్పుడు నీకే ఎదురైన విశ్వాస పరీక్షలో నీవు దానికి సమాధానం చెప్పగలవు, లేకపోతే చెప్పలేరు. దేవుని నుండి నీవుగా చూసిన విషయాలు, తిరుగులేని ఆయన శక్తికి సంబంధించిన విషయం నువ్వు ఏం చూశావు? దేవుని నుండి ఒక మహా అద్భుతం నీవుగా చూసిన అనుభవం ఎన్ని నువ్వు చెప్పగలవు? ఎన్ని మనం చెప్పగలం? అందరితో కలిసి పాడే పాట కాదు. నీ పాట ఏమిటి? నీ హిస్టరీ ఏమిటి? మన చరిత్ర ఏంటి? మన అనుభవం ఏంటి? ఒక క్లిష్ట పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు ఆయన అందించినటువంటి అదృశ్య హస్త బలం మనకు తెలిసి ఉండాలి పిల్లలారా. అప్పుడు మనం త్యాగం చేయగలుగుతాం. తోమ
ప్రభు కార్యాలు ఎన్నో చూశాడు, కానీ ప్రభువును నమ్మలేకపోయాడు. కానీ చివరిలో ప్రభు గాయాలను పరిశీలించి చూసిన తర్వాత అతనికి నమ్మకం అప్పుడు కలిగింది. ఆ తర్వాత అతడు అవిశ్వాసిగా లేడు. ప్రభు కార్యాలను మనం చూడాలి. ప్రభువును పట్టుకొని చూడు. ప్రభువు సన్నిధి స్పర్శ నీకు తెలియాలి. ప్రభువు సన్నిధి స్పర్శ నీకు తెలియనంతగా ఆయనతో సాన్నిహిత్యంలోనికి వెళ్ళు. అది అవసరం నువ్వు నీ విశ్వాసాన్ని రుజువు చేయటానికి. ప్రభువా, నాకు నీ కార్యాలను కనపరచు. మరోసారి నీవు దేవుడు అని, నీవు ప్రభు అని, నీవు నాకు రక్షకుడు అని నేను రుజువు చేసుకున్నట్లుగా, అవసరమైతే నా విశ్వాసాన్ని నీ కొరకు ప్రదర్శించి నిలువునట్లుగా నీ శక్తి నాకు ఒకసారి చూపించు ప్రభువా. మోషే అడిగినట్లుగా. దేవుని కార్యాలను నీవు చూచావా? దేవుని కార్యాలు నీకు తెలుసా? పిల్లలారా, మా దేవుడు రక్షించుటకు సమర్థుడని మాకు తెలుసు. ఒకవేళ రక్షింపకపోయినా సరే మేము రక్కం. దేవుడు అలాంటి కృప మనకు దయచేయనుగాక. వచ్చే వారం 4వ అధ్యాయం నుంచి నేను మీకు పోర్షన్ అందిస్తాను. దయచేసి అందరూ కూడా 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చదువుకొని రండి. ప్రభు మనల్ని తన కొరకు సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీకు స్తోత్రాలు. మీ పిల్లలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. ఓ ప్రభు, విశ్వాసానికి పరీక్ష ఎదురైతే మీ పిల్లలంతా నిలబడి ఎవరికి వారే వారి విశ్వాసాన్ని మీకు మహిమార్థమైన విశ్వాసముగా ప్రదర్శించే శక్తి గల వారు కావాలి. మీకు మహిమ తెచ్చుకొచ్చే విశ్వాసముగా వారి విశ్వాసం ఉండునట్లుగా వారు ప్రదర్శించాలి. ప్రభువా, నా ప్రభు కొరకు అవసరమైతే నేను చనిపోతాను, కానీ ఈ పని చేయను అని ప్రతి బిడ్డ అనగలిగే విధముగా మీ కార్యాలు చవి చూడటానికి, మీ మహాబలమును ఇదిగో మిమ్మును ఎరిగే అనుభవంలోనికి మీ పిల్లల్ని నడిపించండి. మీ పిల్లల్ని ఇంకా ఇంకా బలపరచండి. ఓ ప్రభు మీకు స్తోత్రాలు. ఓ ప్రభు మీకు వందనాలు. మీ కార్యములు మీ పిల్లలకు మీరు రుజువు చేయటానికి ఎన్నెన్నో విధములుగా ఉన్నవి. దర్శనముల ద్వారా, కళల ద్వారా, స్వరము ద్వారా, వాక్యము ద్వారా, సూచనల ద్వారా, ఇదిగో మీ అద్భుత కార్యముల ద్వారా, ఆశ్చర్య కార్యముల ద్వారా, ఇదిగో వారి మార్గాల్లో, వారి పనిపాట్లలో ఎన్నో విధములుగా మీ మహిమను మీ పిల్లలకు రుజువు చేయు దేవుడు అయి ఉన్నావు. ఓ మా ప్రభు, మీ పిల్లలందరికీ ఈ నూతన సంవత్సరంలో మీ బలము అధికముగా కనపరచబడినట్లు మీ కార్యము జరిగించండి. నాకంటూ నేను దేవుని కార్యాలను చవి చూసే వ్యక్తిగా నేను ఉండాలి. దేవుని కార్యాలు నా జీవితంలో ఎలా ఎప్పుడు జరిగినాయి అని మీ పిల్లలు ఇదిగో మరోసారి రివ్యూ చేసుకోవటానికి, పునఃపరిశీలన చేసుకొని, ఇదిగో మా ప్రభువా, మీ దైవత్వాన్ని, మిమ్మల్ని గుర్చిన సత్యాన్ని వారు రుజువుపరుచుకొని జీవించడానికి సహాయం చేయి. అగ్ని వంటి ఒక పరీక్ష, మిమ్మల్ని ఒప్పుకోవలసిన విషయమైన ఒక ఒప్పుకోలు విషయమై ఒక పరీక్ష ఎదురైతే అందరూ నిలిచేవారిగా ఉండినట్లు ఉండాలి. ఓ ప్రభువా, సహాయం చేయండి. మీ పిల్లలందరికీ గొప్ప కృప, మీ కనికరము విస్తరింపచేయండి. ఓ మా ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇదిగో మీ సన్నిధికి చేరి వచ్చిన ఈ పిల్లలలో ఇదిగో ఉన్న అవసరతంతా మీ నామంలో తీర్చండి. ఆటంకములను దూరం చేయండి. ఓ మా ప్రభువా, చిన్న బిడ్డలను దీవించండి, ప్రేమను దీవించండి. ఇదిగో పిల్లలందరినీ దీవించండి. చిన్న బిడ్డలను కలిగి ఉన్నటువంటి తల్లులు అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. కృప మీ పిల్లలకి అపారముగా కలుగును గాక. ఓ ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ బైబుల్ తరగతి సమయము, ఈ సంవత్సరములో, ఈ వారములన్నిటిలో కూడా మీ కృప
అపారముగా విస్తరింప చేయండి. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఓ ప్రభు మీ పిల్లలందరినీ మీ కృపకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.